ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6/25, 4/45 అండ్ 3/35? ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ రావడం జరిగింది. ఎప్పుడంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి కొన్ని ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే న్యూమరేటర్ కి లవానికి ఎల్సిఎం చేయాలి, అదే విధంగా హారానికి హెచ్సిఎఫ్ చేయాలి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? పైన ఉన్న నెంబర్లన్నింటికి కూడా ఎల్సిఎం చేయాలి, కింద ఉన్న నెంబర్లన్నింటికి కూడా ఏం చేయాలా? హెచ్సిఎఫ్ చేయాలి. 6కి 4కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 12/25కి 45కి 35కి హెచ్సిఎఫ్ కావాలంటే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ 3 నెంబర్లో ఎక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ వస్తుందో అదేనా మన యొక్క హెచ్సిఎఫ్ అవ్వచ్చు, లేదా వాటి యొక్క ఫ్యాక్టర్ అయినా మన యొక్క హెచ్సిఎఫ్ అవ్వచ్చు. ఇక్కడ 45కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 10, అదే స్మాలెస్ట్ డిఫరెన్స్. అంటే నా యొక్క హెచ్సిఎఫ్ అనేది 10 అయినా అవ్వచ్చు, లేదా 10 యొక్క ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు. జాగ్రత్తగా చూద్దాం. 12 అనేది 10 యొక్క ఫ్యాక్టర్ కాదు, 210 అనేది 10 యొక్క ఫ్యాక్టర్ కాదు, 5 అనేది 10 యొక్క ఫ్యాక్టరే, 5 అనేది 10 యొక్క ఫ్యాక్టరే. నా యొక్క హెచ్సిఎఫ్ ఏమైతుంది? 5. అంటే నా ఆన్సర్ ఏమైతుంది? 12/5.